మీ ప్రేమ మీ అభిమానం కోరడానికి వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. రాజశేఖర రెడ్డి గారి కళ అన్న కడప స్టీల్ ఫ్యాక్టరీ. రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే అయిపోయేది కూడా. కడప స్టీల్ ఫ్యాక్టరీ మన రాష్ట్రానికి గర్వకారణం. ఎట్లయితే మన రాష్ట్రానికి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ తలమానికమో మన కడప జిల్లాకు కడప స్టీల్ ఫ్యాక్టరీ అలాంటి ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయాక ఎవరైనా ఒక్కరైనా మళ్ళీ ఆలోచన చేశారో లేదో ఒకసారి ఆలోచించండి. ఈ ప్రాంత ప్రజలకే 1,00,000 ఉద్యోగాలు ఇచ్చే ప్రాజెక్టు. చంద్రబాబు గారు వచ్చారు, శంకుస్థాపన చేశాడు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కాలం అయిపోయింది, వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఒకసారి వచ్చాడు, శంకుస్థాపన చేశాడు, సంవత్సరాలు గడిచాయి. మళ్ళీ ఇంకోసారి వచ్చాడు, మళ్ళీ భూమి పూజ చేశాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. 5 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ 5 సంవత్సరాలలో కనీసము ఒక ముఖ్యమంత్రి కూడా తట్టెడు మట్టి ఇటు తీసి అట్టు పోయలేదు. ఒక్క ఇటుక మీద ఇటుక పెట్టలేదు. ఇప్పటికి కూడా ఎడారి లాగానే ఉంది. మరి 10 సంవత్సరాలు గడిచిపోయిందే. వెనక్కి తిరిగి చూసుకుంటే 10 సంవత్సరాలు అయ్యే పోయింది, ప్రాజెక్టు మాత్రం పూర్తి కాలేదు. మరి ఇలాంటి నాయకులు ఇలాంటి పార్టీలకు ఓట్లు వేయాలా లేదా ఒకసారి ఆలోచన చేయండి. అమ్మ, సోమవారం రోజు ఓట్లు వేసే పని ఉంది. అవునా అవునా తల్లి? ఎంత ఇస్తారంట? 2,000 అన్న, 2,000నా? చీర కూడా వెరీ గుడ్. 2,000 చీర మీరు కొనుక్కోండి. అమ్మా, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒకసారి ఆలోచన చేయండి. ఎవరికి ఓటేస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, ఎవరికి ఓటేస్తే మనకి ఇల్లులు వస్తాయి, ఎవరికి ఓటేస్తే కడప స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది, ఎవరికి ఓటేస్తే మనకు రాజధాని వస్తుంది, ఎవరికి ఓటేస్తే పరిశ్రమలు వస్తాయి, ఎవరికి ఓటేస్తే ముస్లింలు హిందువులు అందరూ కలిసిమెలిసిగా ఉండొచ్చు. ఒకసారి ఆలోచన చేయండి అమ్మా. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. మీ జీవితాలనే కాదు, మీ బిడ్డల జీవితాలను కూడా మార్చే ఆయుధం. అందుకే ఒక్కసారి ఆలోచన చేయమంటున్నాం. కడప ఎంపీగా అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఒక్క రోజు కూడా కొట్లాడలేదు అవినాష్ రెడ్డి గారు. పార్లమెంటులో ఒక్క రోజైనా కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏమైంది అని కొట్లాడలేదు, ఒక్క ధర్నా కూడా చేయలేదు ఢిల్లీలో. మరి ఇలాంటి వాళ్ళని ఎంపీలుగా ఎందుకు ఎన్నుకోవాలి అని అడుగుతున్నాం. ఢిల్లీకి వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడమ్మా? ఎందుకు వెళ్తున్నాడు? ఆయన సిబిఐ కేసుల నుంచి ఆయన తప్పించుకోవడానికి వెళ్తున్నాడు, వస్తున్నాడు. ప్రజల కోసం ఎప్పుడైనా నిలబడ్డారా? ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలి? ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, మట్టి మాఫియా, ఇదేది సరిపోదన్నట్టు ఇప్పుడు లిక్కర్ మాఫియా కూడా. అర్థమవుతుందా తల్లి? జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. అయిందా? ఏమన్నా అయిందా? పూర్తి మద్యపాన నిషేధం చేయలేదు కదా. ఇప్పుడు సర్కార్ ఏది అమ్మితే అదే తాగాలి. వాళ్ళు భూమి అమ్మితే మీరు భూమే తాగాలి. వాళ్ళు 3 క్యాపిటల్ అమ్మితే మీరు 3 క్యాపిటల్లే తాగాలి. వాళ్ళు డిఎస్సి అమ్మితే మీరు డిఎస్సియే తాగాలి. ప్రపంచంలో ఎక్కడా లేవన్నాయి, మనకే ఉన్నాయి. ఈ నాసిరకం మందు తాగి 25% మంది ఎక్కువ ప్రజలు మన రాష్ట్రంలో చచ్చిపోతున్నారు. లివరు కిడ్నీలు పాడైపోయి ఎవరు పట్టించుకుంటున్నారు? ఒక్క హెల్త్ చెక్, ఒక ఆడిట్ ఏదైనా ఏడిచిందా? జాబ్ క్యాలెండర్, ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడు. ఎన్ని సంక్రాంతులు వచ్చాయన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక? 5 వచ్చాయి, 5 పోయాయి. జాబ్ క్యాలెండర్ మాత్రం ఒక్కటి కూడా రాలేదు. ఏమ్మా, అమ్మఒడి వస్తుందా తల్లి? ఎంతమందికి వస్తుంది? ఎంతమంది బిడ్డలకు వస్తుంది? ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఒకరికే ఇస్తే ఏమిటర్థం? మిగతా బిడ్డలు ఏం చేయాలి? దత్తకిచ్చేయండి. జగన్మోహన్ రెడ్డి గారికి దత్తకిచ్చేయండి. అన్ని ఖర్చులు పెరిగిపోయాయమ్మా. నూనె, చక్కెర. అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రేషన్ కార్డు మీద ఎన్ని ఇచ్చేవాడమ్మా సరుకులు? 11 సరుకులు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇస్తున్నారు తల్లి? 1, 2? నూనె, చక్కెర, గ్యాసు, పెట్రోల్, డీజిల్ అన్నీ మన రాష్ట్రంలో ఎక్కువే. బటన్ నొక్కుతున్నాం అంటున్నారే, మీ దగ్గర 100 రూపాయలు ఇస్తున్నారు, మీ దగ్గర 1000 రూపాయలు తీసుకుంటున్నారు. అర్థమవుతుందమ్మా? ఒకసారి ఆలోచన చేయండి. మీకు మట్టి చెంబు ఇస్తున్నారు, మీ దగ్గర వెండి చెంబు తీసుకుంటున్నారు. ఆఖరికి క్వార్టర్ బాటిల్ కూడా మన దగ్గర ఎక్కువే. బయట 60 రూపాయలు చేసేది మన దగ్గర 200 రూపాయలట. అర్థమవుతుందా? మీరు, మీ మొగుళ్ళు, మీ బిడ్డలు అంతా ఖర్చు పెట్టేదంతా పోతుంది. ఆర్టీసీ ఛార్జీలు 5 సార్లు పెంచారు, కరెంటు ఛార్జీలు 7 సార్లు పెంచారు. ఒక్కసారి అర్థం చేసుకోండి అన్న, ఎందుకు ఓట్లు వేస్తున్నాం, ఎవరికి ఓట్లు వేస్తున్నాము అని.
నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. ఈరోజు కడప ఎంపీగా పోటీ చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఎందుకంటే అటువైపు వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిందితుడైతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అక్యూజ్డ్గా దోషిగా సిబిఐ ఛార్జ్ షీట్లో చేర్చిందో అదే నిందితుడికి మళ్ళీ టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. సొంత చిన్నాన్నను చంపించారు అని చెప్తున్న సిబిఐ అదే మనిషికి అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వడం అన్యాయమని ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎదురు నిలబడింది. 5 సంవత్సరాలు అయిపోయింది వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి. ఘోరంగా క్రూరంగా 7 సార్లు గొడ్డలితో నరికి చంపేస్తే అలాంటి సొంత చిన్నాన్నను చంపేసిన వాళ్లకు చంపించారు అని చెప్తున్న సిబిఐ వాళ్ళకే మళ్ళీ టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది అన్యాయం అని చెప్పడానికి రాజశేఖర రెడ్డి బిడ్డ ఎదురు నిలబడింది. అన్న, ఈ పోటీ ఇక్కడ జరుగుతున్న పోటీ న్యాయానికి నేరానికి మధ్య జరుగుతున్న పోటీ. వివేకానంద రెడ్డి గారు ఈ గడ్డ బిడ్డ. వివేకానంద రెడ్డి గారు ఈ జిల్లా ప్రజలకు 40 సంవత్సరాలు సేవ చేశారు. అలాంటిది వివేకానంద రెడ్డి గారు చచ్చిపోతే 5 సంవత్సరాలు అయింది. ఆయన బిడ్డేమో న్యాయం కోసం కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ ప్రతి గడప ప్రతి మెట్టు తడుతూనే ఉంది న్యాయం కోసం. కానీ ఈ రోజు వరకు న్యాయం జరగలేదు. కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తన అధికారాన్ని వాడుకొని అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు కాబట్టి. అలాంటి మనిషి మళ్ళీ ఇప్పుడు అలాంటి మనిషికే గెలవాలట, అలాంటి మనిషి మళ్ళీ చట్టసభలకు వెళ్ళాలట, అధికారాన్ని వాడుకొని మళ్ళీ తప్పించుకొని తిరగాలట. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన. అందుకే ఆయనకే టికెట్ ఇచ్చారు. ఇది అన్యాయం అని చెప్పడానికి రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఎదురు నిలబడిన ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి కోసం 3200 కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేసింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మరి అలాంటప్పుడు ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు నిలబడింది అంటే దానికి కారణం వివేకానంద రెడ్డి గారి విషయంలో అన్యాయం జరుగుతుంది కాబట్టి. అన్నా, కడప ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది ప్రపంచం మొత్తము చూస్తుంది. కడప ప్రజలు న్యాయాన్ని గెలిపిస్తారా నేరాన్ని గెలిపిస్తారా అని ప్రపంచం మొత్తము చూస్తుంది. రాజశేఖర రెడ్డి బిడ్డ వివేకానంద రెడ్డి బిడ్డ కొంగు చాచి మిమ్మల్ని న్యాయం చేయమని అడగడానికి వచ్చారు. ప్రజా కోర్టులోనైనా న్యాయం దొరుకుతుందేమో అని వెతుక్కుంటూ వచ్చారు. మనస్ఫూర్తిగా న్యాయం వైపు నిలబడాలని, నేరాన్ని గెలిపించొద్దని రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రార్థన చేస్తుంది. అన్నా, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేక ఎంపీగా వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు తేల్చుకోవాలి. మీరు న్యాయం వైపా మీరు నేరం వైపా అని మీరు తేల్చుకోవాలి. మీరు ధర్మం వైపా లేక డబ్బు అధికారం వైపా అని మరొకసారి మనసు పెట్టి ఆలోచన చేయండి. మంచి నిర్ణయం తీసుకోండి. రాజశేఖర రెడ్డి బిడ్డకు అవకాశం ఇవ్వమని, ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీకు సేవ చేశారో రాజశేఖర రెడ్డి బిడ్డ కూడా మీకు సేవ చేయడానికి, ఇక్కడనే బతకడానికి, నా జీవితాన్ని ఈ గడ్డ బిడ్డలకు అంకితం చేయడానికి సిద్ధపడి రాజశేఖర రెడ్డి బిడ్డ పోటీకి నిలబడింది. మీరు ఆశీర్వదించండి. మీరు రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపిస్తే ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది, మీ గొంతు అవుతుంది. అమ్మ, మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతుంది. మీ అండగా మీ బలంగా తయారవుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని మరొకసారి ప్రతి అన్నను ప్రతి తమ్ముడిని ప్రతి అక్కను ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. అమ్మా, హస్తం గుర్తమ్మా, ఆశీర్వదించండి. అన్న, హస్తం గుర్తు ఆశీర్వదించండి. అన్న, ఆశీర్వదించండి. ఎమ్మెల్యే అభ్యర్థిగా బ్రహ్మానంద రెడ్డి హస్తం గుర్తు అన్న, ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అన్న, హస్తం గుర్తు రాజశేఖర రెడ్డి గారి గుర్తు, అవునా? హస్తం గుర్తు అభయ హస్తం అవుతుంది. చేయి గుర్తు ఆశీర్వదించండి. అన్న, అన్న, ఇది నా బ్యాలెట్. ఎంపీకి ఓటేయడానికి పోయినప్పుడు మీకు ఇచ్చేది ఫస్ట్ పేపర్ వైట్ పేపర్, తెల్ల పేపర్. ఈ తెల్ల పేపర్ మీద 4వ నంబర్ హస్తం గుర్తమ్మ, 4వ నంబర్ చేయి గుర్తు. ఆశీర్వదించండి అన్న, ఆశీర్వదించండి. అమ్మ, ఆశీర్వదించండి. అన్న, ఉంటా అన్న, ఉంటా.